హాయ్ హలో నమస్తే అందరికీ. ఫైనల్గా సీఎం సార్తో మీటింగ్ అయితే బ్లాక్ బస్టర్గా జరిగింది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక లెక్క అయితే లాస్ట్లో వెళ్ళిపోయి ముందు ఒక లెక్క. ఎందుకంటే మనం అనుకున్నది, మనం కోరుకుంది, మనకు కావాల్సింది అయితే మొత్తానికి జరిగింది. అదేంటో ఒక్కసారి వీడియో ప్లే చేస్తాం చూడండి. ఇప్పుడే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా స్టైఫండ్ విషయం గుర్తు చేశారు. మా ఇప్పుడు ఇచ్చేది మీకు 4,500. దీన్ని 12,000 చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆనందం చూసిన తర్వాత మేము ఎప్పుడు కాదనలేము. ఆర్ యు హ్యాపీ? గుడ్, కంగ్రాచులేషన్స్. అలా అనౌన్స్ చేయగానే అప్పటి వరకు నిరాశగా ఎదురు చూస్తున్నాం మనం అంతా. ఒక్కసారిగా ఆనందంలో ఎంత సెలబ్రేట్ చేసుకున్నాం నేను వేరేగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనం అందరం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసాం. ఆల్రెడీ స్టైఫెన్ గురించి రిక్వెస్ట్ చేయమని మనం ముందు వీడియోలో చెప్పాం. మీరు ఆ వీడియోలో చూసారో లేదో నాకు తెలియదు. చూడకపోతే చూసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 15th మార్నింగ్ 5 o'clock విజయనగరం ఎస్పీ ఆఫీస్కి పేరెంట్స్ని తీసుకుని వచ్చామన్నారు. 5కి వచ్చేసి 3-4 hours వెయిటింగ్ తర్వాత మమ్మల్ని ఎవరి బస్సు వాళ్ళు డివైడ్ చేసి టిఫిన్ పెట్టి మళ్ళీ 2 hours వెయిట్ చేపించి టీషర్ట్ ఇంకా ట్రాక్ ప్యాంట్ ఇచ్చి బస్సు ఎక్కించారు. మన దరిద్రం ఏంటంటే మన బస్సు నెంబర్ వచ్చేసి 38 అనమాట. విజయనగరం నుంచి 41 బస్సులు ఉంటే అందులో 3 బస్సులు పల్లెవెలుగు ఉన్నాయి. అందులో ఒకటి మనకే వచ్చింది. విజయనగరం నుంచి విజయవాడ వరకు పల్లెవెలుగు బస్సులో కూర్చొని ట్రావెల్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి. ఎలా అయితే నేను మొత్తానికి విజయవాడ అయితే చేరుకున్నాం. ఇక్కడ వచ్చేసి స్టేయింగ్కి మనకు ఫంక్షన్ హాల్ ఇచ్చారు. వెంటనే డిన్నర్ అయితే పెట్టేశారు. ఎలాగో తినేసాం కదని పడుకుందామని ట్రై చేస్తే నిద్ర రావట్లేదు. ఏ మూల నుంచి ఎవరు గొరవ పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఆ సౌండ్స్ అయితే బేభత్సంగా ఉన్నాయి. ఒకేసారి 15-20 మంది గొరవ పెడుతుంటే ఆ సౌండ్స్ అయితే మామూలుగా లేవండి బాబు. నిద్రలో వస్తుంది. మొత్తానికి నానా తంటలు పడి పడుకుంటే తెల్లారిపోయింది. పొద్దున్నే టిఫిన్ వచ్చేసి ఉప్మా ఇంకా బాయిల్డ్ ఎగ్ ఇంకా బనానా ఇచ్చారు. తినేసి మనకి ఇచ్చిన టీషర్ట్ ఇంకా ట్రాక్ ప్యాంట్ వేసుకుని వీడియోస్ ఫొటోస్ తీసుకునే లోపు మధ్యాహ్నం అయిపోయింది. లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ. కొంచెం కారం తక్కువైంది అనుకుంటా. వాటర్ తాగేసరికి సరిపోయింది. అంత కారం ఉందేంటండి బాబు అందులో. కాసేపు రెస్ట్ తీసుకుని మీటింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాం. మన 6th బెటాలియన్ మంగళగిరికి. ఇందులో కూడా దరిద్రం ఏంటంటే మా విజయనగరం జిల్లా వాళ్ళందరికీ సిట్టింగ్ స్టేజ్కి దూరంగా లాస్ట్లో పెట్టారు. అక్కడ పెట్టిన స్క్రీన్స్ తప్ప స్టేజ్ మీద ఎవరున్నారో కనిపించట్లేదు. ఈలోపు ఈవెంట్ హోస్ట్ చేసి అక్కని చూస్తూ ఉండగా స్నాక్స్ అయితే ఇచ్చేశారు. అవి తినేసేలోపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, మన హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చేసారు. హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ఎలా పని చేయాలని చెప్పి చాలా బాగా మాట్లాడారు. అంతేకాకుండా మన కానిస్టేబుల్ అభ్యర్థుల్లో కొంతమంది ఏవీలు అయితే ప్లే చేశారు. అందులో మన లక్కీ బాబురావు అయితే హైలైట్గా నిలిచారు. త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద లక్కీ బాబురావు. లక్కీ ఎందుకన్నానంటే స్టేజ్ ఎక్కే ఛాన్స్తో పాటు మన బాబురావు సీఎం గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఊరికి రోడ్ని అయితే శాంక్షన్ చేయించుకున్నారు మన లక్కీ బాబురావు. స్టేజ్ ఎక్కక మాట్లాడడానికి బాబురావు మొదట్లో ఇబ్బంది పడ్డాడు. కానీ అంతమంది మధ్యలో మాట్లాడాలంటే చాలా గట్స్ ఉండాలి, అంతమందిని ఫేస్ చేయాలంటే. కానీ మన సీఎం గారి ప్రోత్సాహంతో చాలా బాగానే మాట్లాడాడు. చాలా బాగా ట్రై చేశాడు మాట్లాడడానికి. కానీ ఒక్క మీటింగ్తో మొత్తం సెలబ్రిటీలో మారిపోయాడు మన బాబురావు. మా ఊరికి వచ్చాక చాలామంది నన్ను అడిగారు, బాబురావులో నువ్వు కూడా మన ఊరి గురించి ఏదో ఒకటి మాట్లాడాల్సింది కదా అని. మనల్ని స్టేజ్ దగ్గర అనవ్వలేదు బాబు, పక్కకు తోస్తారని చెప్పాను నేను. దేనికైనా అదృష్టం ఉండాలి. బాబురావుతో పాటు కొంతమంది ఏవీలు కూడా ప్లే చేశారు. అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. అందరూ బాగా కష్టపడి చదివి జాబ్ సంపాదించారు. అందరివి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీసే. కొంతమంది వాళ్ళ స్టోరీలు చెప్పుకుంటూ ఎమోషనల్ కూడా అయ్యారు. 3 సంవత్సరాల నిరీక్షణ కదా. ఎన్నో అడ్డంకులు దాటుకొని, ఎన్నో మాటలను ఎదుర్కొని, ఎన్నో కోరికలను వదులుకొని ఇక్కడ దాకా చేరుకున్న మన కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ నా తరపున వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాక మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ మీటింగ్ని అయితే ముగించారు. కానీ దేంతో ముగించారంటే మనకు బాగా కావాల్సిన స్టైఫండ్ అనౌన్స్మెంట్తో. మనందరం చాలా చాలా హ్యాపీ. ట్రైనింగ్లో వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ అందరికీ సరిపోతుంది అనుకుంటా, ఇంకా మిగులుతాయి కూడా. ఎనీవేస్ 3 hours మీటింగ్ కోసం 3 days అయితే కేటాయించాం. స్టైఫండ్ 12,000 అని చెప్పగానే అదంతా మర్చిపోయాం. ఇంకా 2 daysలో ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ 2 days ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీస్తోనూ హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. అందరికీ once again కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ పోలీస్ ట్రైనింగ్. కొందరికి ఈ యూనిఫామ్ చూస్తేనే భయం, మరికొందరికి మాత్రం ఈ యూనిఫామ్ వేసుకోవటం ఓ లక్ష్యం. అలాంటి లక్ష్యం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న యువత కళల్ని నిజం చేసింది కూటమి ప్రభుత్వం.